చూసినప్పుడు అందరూ కింగ్డమ్ అని టైటిల్ పెట్టగానే బాహుబలి అంత పెద్ద పెద్ద ఊహించారు బేసికల్ గా. తర్వాత ట్రైలర్ ఏదో చూసిన ఛత్రపతి, కేజీఎఫ్ వాటితో పోల్చుకుంటూ వచ్చారు. సినిమా ఫైనల్ వచ్చారు అలా కింగ్డమ్ అని ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? వచ్చిందా కింగ్డమ్ అంటే వేరే టైటిల్ కూడా ఏమైనా అనుకున్నారా అసలు యాక్చువల్ గా? అంటే ప్రాజెక్ట్ రాస్తున్నప్పుడు వేరే టైటిల్ ఒకటి మిస్టేక్ ఏమనుకున్నారు? లేదు అది కాదు. ప్రాజెక్ట్ టైటిల్ వచ్చి అంటే ప్రతి కథ రాసుకుంటున్నప్పుడు కంప్యూటర్లో ఆ ఫోల్డర్కి చిన్న పేరు పెట్టుకుంటాం కదా. నేను అనుకున్నది ఏంటంటే యుద్ధకాండ అనేసి పెట్టుకుంటాను. ఎందుకంటే యుద్ధకాండ రామాయణంలో ఘట్టంలో రాముడు సీతాదేవి కోసం లంకకి వెళ్ళి వెనక్కి ఉన్నట్టుంది. సో వెళ్తారు కదా, అది నా ఉద్దేశం అన్నట్టు ఫస్ట్ రాసుకున్నది. ఇప్పుడు కింగ్డమ్ అనే టైటిల్ మేము ఎందుకు ట్యాగ్ లైన్ పెట్టుకోవచ్చు. టైటిల్ వేరే సినిమా మా ఇద్దరికి విపరీతమైన ఇష్టమైన టైటిల్ యుద్ధకాండ. సో ఐ వాంట్ టు యూజ్ ఇట్ ఫర్ వేరే సబ్జెక్ట్ కన్నా వాడాలని. కింగ్డమ్ అని ఎందుకు పెట్టుకున్నామంటే సార్, అంటే సినిమా స్టార్టింగ్ లో ఒక వార్ సీక్వెన్స్ తో స్టార్ట్ అయ్యి కొంతమంది ఒక ల్యాండ్ కోల్పోయి లేదంటే అలా ఇల్లు కోల్పోయి వేరే చోటకి వెళ్ళిపోవడం, లాస్ట్ లో ఒక కొత్త లీడర్ని ఫైండ్ చేయడం అన్నది ఉన్నా సరే, డీప్ డౌన్ నాకు మెటఫారికల్ గా కింగ్డమ్ అంటే హోమ్ అని నా ఉద్దేశం. అంటే వేర్ యూ బిలాంగ్, విచ్ ఫుల్ఫిల్స్ యూ. అంటే ఇప్పుడు మీకు కావాల్సిన వాళ్ళందరూ మీ పక్క నుండి వెన్ యూ ఫీల్ కంప్లీట్, దట్ ప్లేస్ ఇట్ సెల్ఫ్ ఇస్ కింగ్డమ్ వాజ్ ద ఐడియా. స్టార్టింగ్లో ఏమైతే లూజ్ అవుతారో ఎండింగ్లో అది వాళ్ళకి దగ్గర అవడంతో కింగ్డమ్ అనే టైటిల్ సూట్ అవుతుంది అన్నది. కొంతమంది ఇల్లు కింగ్డమ్ లో ఫీల్ అవుతారు. అది మనం ఎక్కడున్నా సరే, అంటే మనకు కావాల్సిన వాళ్ళందరూ మన దగ్గర ఉన్నప్పుడు వెన్ యూ ఫీల్ కంప్లీట్ వేర్ ఎవర్ యు ఆర్, అంటే మనం ఎక్కడున్నా సరే దట్స్ ఆర్ కింగ్డమ్ అన్న ఉద్దేశం అన్నమాట.